శంకర భగవత్పాదులు ఒక చోట భాష్యం చేస్తూ అంటారు, కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా కేవలము జ్ఞానంతో పాపపుణ్యముల ప్రసక్తి లేకుండా వచ్చినటువంటి వారు ఇద్దరే, ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ పేరెత్తితే చాలు, ఆయన నడిచి వస్తూ ఉంటే ఆయన అందాన్ని చూసి, ఆయన యొక్క శరీర భ్రాంతి లేని స్థితిని చూసి పిల్లలందరూ గేలి చేస్తూ ఆయన వెంటపడి అరుచుకుంటూ వస్తున్నారు. నిస్సంగి, ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఏ ఇంటి ముందు శుకబ్రహ్మ నిలబడడం. ఎందుకని అంటే అలా నిలబడితే మళ్ళీ వాళ్ళతో సంఘం కలుగుతుందేమో, వాళ్ళతో అనుబంధం, వాళ్ళు మనసులో ప్రవేశించడం, మళ్ళీ ఏదో వాళ్ళు నేను ఓ అనుబంధం, ఎందుకు వచ్చింది ఇవన్నీ, ఇలా ఎన్ని పెరిగిపోతే భగవంతుడికి అంత ఇరుకైపోతుందని ఎక్కడ ఉండడు. ఆవు పాలు పితికిన కన్నా ఎక్కువసేపు నిలబడడం. అటువంటి మహానుభావుడు పరీక్షిత్తు యొక్క కోరిక విని పరీక్షిత్తుకి భాగవతం చెప్పడానికి బయలుదేరి వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఒక్కడికే ప్రబోధం చేయబడ్డాయి.